టీఎస్ ఆర్ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్లో ఈ తప్పులు చేశారంటే మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు టుమారో ఎగ్జామ్ అయితే ఉంది కదా, 11 to 1:30 PM. సో మీరైతే ఎగ్జామ్ మంచిగా రాసిరండి. అండ్ ఎగ్జామ్లో మీరు ఏ తప్పులు చేయకూడదు, జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, అండ్ ఆన్సర్స్ రాకపోతే ఎలా ఆన్సర్స్ పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ సెంటర్ కదా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకైతే ఒక ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు, ఓకేనా. అందులో మీకు బబ్లింగ్ షీట్, అలానే మీ డీటెయిల్స్, అలానే ఇన్స్ట్రక్షన్స్ ఉన్న బుక్లెట్ లాగా ఒకటి ఉంటుంది, ఓకేనా. ఆ బబ్లింగ్ షీట్ అనేది అసలు ఫోల్డ్ అవ్వకూడదు. సో ఓకేనా, మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా పెన్ మార్క్స్ కానీ ఎటువంటిది ఏమీ పడకూడదు, ఓకేనా. సో మీరైతే ఫోల్డింగ్ చేయడం కానీ, టేర్ అంటే చించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే మీకు ఒక్కసారి ఓఎంఆర్ షీట్ ఇచ్చారంటే నార్మల్గా ఎగ్జామ్లో ఇచ్చినట్టు అడిషనల్ షీట్స్ ఇలాంటివి ఏమీ ఇవ్వరు, ఓకేనా. ఈ తప్పు అయితే అసలు చేయకండి మెయిన్గా. అండ్ నెక్స్ట్, మీరు జస్ట్ మీ డీటెయిల్స్, సిగ్నేచర్ ఇవి మాత్రం పెన్తో చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ మీకు అక్కడ ఇన్విజిలేటర్ ఉంటారు, ఆయన అదే సార్ కానీ మేడం కానీ ఎవరొక్కరు ఉంటారు, వాళ్ళు చెప్పే వరకు మీ ఓన్గా ఏది ఫిల్ చేయకండి, ఓకేనా. వాళ్ళు మీకు డైరెక్షన్స్ ఇస్తారు ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో వరకు ఏది మీ ఓన్గా ఫిల్ చేయకండి. నేమే కదా అడిగిందని మీ నేమ్ ఫిల్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే వరకు ఏదైతే మీరు ఫిల్ చేయకండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు బబ్లింగ్ అనేది పెన్సిల్తో మాత్రమే చేస్తారు, ఓకే. పెన్సిల్తో చేస్తున్నాం కదా, ఎరేజ్ చేయొచ్చులే అని చెప్పి మీరైతే ప్రెస్ చేసి మరి బబుల్ అయితే చేయకండి, ఓకేనా. ఎందుకంటే మీకైతే స్కాన్ అవ్వదన్నమాట. ఎరేజ్ ప్రాపర్గా అవ్వకపోతే, ఇన్ కేస్ మీరు అది తప్పు అనిపించి మీకు ఎరేజ్ చేయాలనుకుంటే నెక్స్ట్ పెట్టారంటే మీకైతే ఫస్ట్ మార్క్ చేసింటారు కదా, ఇదే స్కాన్ చేస్తాడు. సో ఓకేనా, పెన్సిల్ కదా అని చెప్పి ఎక్కువగా బబుల్ చేయకండి, జస్ట్ లైట్గా సాఫ్ట్గా బబుల్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారని చెప్పాను కదా, అదైతే ఇలా ఉంటుంది, ఓకేనా. ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ద సెంటర్ అది అక్కడే ఇచ్చి ఉంటారు, ఓకేనా. మీకైతే ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇదైతే మీరు పెన్తో ఫిల్ చేయాలా, పెన్సిల్తో ఫిల్ చేయాలని మీకు వచ్చిన ఇన్విజిలేటర్ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అనేది మీరైతే బబుల్ చేయాలి. ఫస్ట్ అయితే మీ నెంబర్ ఈ బాక్సెస్లో రాసి, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మీకైతే ఇది క్వశ్చన్ పేపర్ అనమాట. ఈ క్వశ్చన్ పేపర్లో మీకైతే ఇది బుక్లెట్ కోడ్, ఇదైతే నోట్ చేసుకోండి, మీకు తెలిసి ఉంటుంది కానీ చెప్తున్నాను చూడండి. ఇది బుక్లెట్ కోడ్, మనకు ABCD అని 4 ఉంటాయి, అందులో ఏదో ఒక కోడ్ ఉన్న బుక్లెట్ అయితే అదే క్వశ్చన్ బుక్లెట్ అయితే మనకు వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఇదైతే మనకు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్, ఇది కోడ్, ఓకేనా. ఇవి వచ్చేసి మీరు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 8 అని ఉంది కదా. సో ఇందాక మీకు రెఫరెన్స్ కోసం చూపించిన బుక్లెట్లో, అదే క్వశ్చన్ బుక్లెట్లో 82 అని సంథింగ్ ఉంది కదా నెంబర్. సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ 8 నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ 8 ఉన్న నెంబర్ని బబుల్ చేయాలి. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉన్న నెంబర్ని బబుల్ చేయాలి. అలా మీకు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని అయితే బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చూపించింది జస్ట్ రెఫరెన్స్ కోసము, అదే నెంబర్ వస్తుందని కాదు. మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత అందులో ఏది ఉంటే అది ఫస్ట్ ఇక్కడ రాయండి, దాని తర్వాత రెస్పెక్టివ్ నెంబర్ని అయితే బబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బుక్లెట్ కోడ్, ఇందాక నేను ఏ అని చూపించాను కదా, సో మీకు ఏదో ఒకటి వస్తుంది ABCDలో, అదైతే మీరైతే బబుల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ మెయిన్ సినిమా అనమాట, ఈ బుక్లెట్ కోడ్ రాస్తారు కదా, అదైతే మీరు చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ బబ్లింగ్ కూడా మీకు ఏది వచ్చింటే అదే రాయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మీకు ఏ వచ్చింటే మీరు ఇక్కడ C రిప్రజెంట్ చేశారు, C నెంబర్ బబుల్ చేశారంటే మీకు ఏం జరుగుతుందంటే ఆన్సర్స్ అనేవి చేంజ్ అయిపోతుంది. మీరు పెట్టిన బుక్లెట్ ప్రకారం మీ ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి, కానీ స్కాన్ చేసేటప్పుడు మీరు C పెట్టారు కాబట్టి C బుక్లెట్కి ఉన్న ఆన్సర్స్ తీసుకుంటుంది, అప్పుడు మీ ఆన్సర్స్ అనేవి రాంగ్ అవుతాయి కదా. సో మీరైతే అలాంటి తప్పు చేయకండి. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇలా చేశారు, ఒక కేసు ఉందన్నమాట. సో అందుకోసమే మరీ చెప్తున్నాను, మీకు ఏ బుక్లెట్ కోడ్ వచ్చింటే అదే రిప్రజెంట్ చేయండి. ఇక్కడ
కోడ్ అనేది ఏ వచ్చిందా, బి వచ్చిందా, సి వచ్చిందా, డి వచ్చిందని అదైతే జాగ్రత్తగా చూసి పెట్టండి. ఎందుకంటే మీరు రాసిన వేస్ట్ అయిపోతుంది, మీకు అన్ని 0 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వదు. ఎందుకు వచ్చిన కోడ్ ఏ అయితే వాళ్ళు మీరు ఇక్కడ సి రిప్రజెంట్ చేశారని సి కోడ్కున్న ఆన్సర్స్ చెక్ చేస్తారు. అప్పుడు ఆప్షన్స్ అన్నీ తప్పు అయిపోతాయి. సో అలాంటి తప్పు చేయకండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ ఏరియాలో ఎటువంటి పెన్ మార్క్స్ కానీ, పెన్సిల్ మార్క్స్ కానీ, ఎరేజర్ మార్క్స్ కానీ ఏవి ఉండకూడదు. ఎందుకంటే ఇది స్కాన్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన కోడ్ అనమాట. మీ ఆన్సర్స్ స్కాన్ చేస్తారు ఇది యూజ్ చేసే. ఓకేనా? ఇందులో ఏదైనా మార్క్స్ ఉన్నా కూడా, ఏదైనా పెన్సిల్ మార్క్స్, ఎరేజర్ మార్క్స్ ఉన్నా కూడా ఇదైతే ప్రాపర్గా స్కాన్ అవ్వదు. అప్పుడు కూడా మీకు ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే డిస్క్వాలిఫై చేస్తారు. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, మీకైతే ఇండికేట్ చేశారు. ఎందుకంటే పెన్సిలా పెన్నా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, మీరైతే ఇక్కడ పెన్సిల్తో మాత్రమే ఈ సైడ్ అంటే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరైతే బబుల్ అంటే ఆన్సర్స్ పెట్టాల్సిన ప్లేస్ ఫస్ట్ క్వశ్చన్స్ 5, మ్యాథ్స్ రిలేటెడ్ 60, ఫిజిక్స్ రిలేటెడ్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30, ఓవరాల్గా 150 బబుల్స్ అయితే ఉంటాయి. సో ఓకేనా, మీరైతే ఏ దానికి సంబంధించిన దానికి ఆన్సర్ బబుల్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ 4 అయితే ఆప్షన్ 4కి బబుల్ చేయండి. ఓకేనా? ఇలా అయితే బబుల్ చేయండి. సో ఇక్కడ కూడా మీరైతే హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్, బుక్లెట్ కోడ్, తర్వాత ఇక్కడైతే మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదంతా మీకు ఇన్విజిలేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ చూడండి, మీరు బబుల్ చేసేటప్పుడు బబుల్ అన్నారు కదా అని ప్రెస్ చేసి మరి చేయకండి. ఎందుకంటే హోల్ పడే ఛాన్సెస్ ఉంది. హోల్ పడినా కూడా, ఒక్కదానికి హోల్ పడ్డా కూడా మీకు అన్ని ఆన్సర్స్ స్కాన్ చేయడానికి అవ్వదన్నమాట. సో జాగ్రత్తగా అయితే బబుల్ చేయండి. తర్వాత ఈ బబ్లింగ్ అనేది మనకు సర్కిల్ ఇలా ఉంటుంది కదా, ఈ సర్కిల్ చుట్టే పెన్సిల్తో డ్రా చేయండి ఇంకో సర్కిల్ లోపల, అండ్ దీన్ని ఇలా షేడ్ చేయండి. ఓకేనా? ఇలా అయితే మీరు బబుల్ చేయండి. నెక్స్ట్ టిక్ మార్క్ పెట్టడం కానీ, హాఫ్ బబుల్ చేయడం కానీ, ఇంటూ మార్క్ పెట్టడం కానీ ఇలా చేశారంటే మీకైతే ఆన్సర్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు బయాలజీ క్వశ్చన్స్ కూడా మీకు కలిపే ఇస్తారు క్వశ్చన్ పేపర్లో. అటెంప్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఓకేనా? హెచ్పి పెన్సిల్ యూజ్ చేయాలి బబ్లింగ్ కోసం. ఓకేనా? పెన్ కాదు, మరీ చెప్తున్నాను, మిస్టేక్ అయితే చేయకండి. పెన్సిల్తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కరెక్ట్ వే ఇదే అనమాట బబుల్ చేయడానికి. ఫుల్గా బబుల్ చేయాలి. హాఫ్గా బబుల్ చేసినా తీసుకోదు, టిక్ మార్క్ పెట్టినా తీసుకోదు, ఇంటూ మార్క్ పెట్టినా తీసుకోదు. సో జాగ్రత్తగా కంప్లీట్గా బబుల్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ డి అనుకున్నారు. సో డి సర్కిల్ అనేది బబుల్ చేశారు. అండ్ తర్వాత మీకు మళ్ళీ రీచెక్ చేసింటే దానికి ఆన్సర్ బి అనిపించింది. సో ఇది ఎరేజ్ చేశారు, ఆప్షన్ బి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఈ డి అనేది సర్కిల్ ప్రాపర్గా అసలు అంటే కొంచెం కూడా కనిపించుకోకుండా మంచిగా ఎరేజ్ చేయాలి. అప్పుడే మీకు ఈ బి ఆన్సర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే ఓవర్ రైడ్ చేశారు, 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేశారు అని ఇన్వాలిడ్ అవుతుంది. సో ఓకేనా? ఈ తప్పు అయితే చేయకండి. నెక్స్ట్ మీకు ఆన్సర్స్ తెలియకపోతే ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. రానివి లేదంటే డౌట్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే సర్కిల్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏదైతే వస్తాయో అవన్నీ అటెంప్ట్ చేయండి, రానివి లాస్ట్లో చెక్ చేయండి. ఓకేనా? అండ్ మీకు మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లం రాలేదు అంటే, ఒకసారి ట్రై చేశారు రాలేదు అంటే ఆ క్వశ్చన్ని వదిలేసేయండి. లాస్ట్లో టైం ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా? మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చదివి వచ్చి బబుల్ చేసి, సెకండ్ క్వశ్చన్ చదివి మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి బబుల్ చేసి ఇలా చేయకండి. ఇలా చేయడం వల్ల మీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. మీరు ఇలా చేయకూడదని మనకి బబ్లింగ్ షీట్లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఒక సెట్ లాగా, నెక్స్ట్ 5 క్వశ్చన్స్ ఒక సెట్ లాగా ఇలా ఇచ్చాడు. సో ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్ లేదంటే 10 క్వశ్చన్స్ చదవండి. దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకోండి, లేదంటే డాట్ పెట్టండి, ఏదో ఒకటి మీ ఇష్టం. ఓకేనా? తర్వాత వచ్చి ఆన్సర్ క్రాస్ చెక్ చేస్తూ బబుల్ చేయండి. ఓకేనా? ఇది ప్రాపర్ వే అనమాట, టైం అనేది వేస్ట్ అవ్వదు. ఓకేనా?
మీరు అన్ని ఆన్సర్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అండ్ లాస్ట్లో మీకు కొన్ని తెలియనివి ఉంటాయి కదా, ఆ ఆన్సర్స్ ఎంత ట్రై చేసినా మీకు అయితే రావట్లేదు, ఏదో ఒక ఆప్షన్ పెట్టాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ బి కానీ లేదంటే ఆప్షన్ సి కానీ చూస్ చేసుకోండి. ఓకేనా, మ్యాక్సిమం 80% ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి ఇలా చూస్ చేసుకుంటే. ఇది ఎప్పుడంటే మీకు ఆన్సర్స్ తెలియనప్పుడే యూస్ చేయండి. ఓకేనా, ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ అనేది యూస్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ చదువుతారు, అందులో ఏబిసిడి ఇచ్చారు ఆప్షన్స్, ఇందులో ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది అవ్వదు అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంటుంది. ఆప్షన్ ఏ అవ్వదులే అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తే ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి మిగతా ఆప్షన్స్లలో చూస్ చేసుకోండి ఆన్సర్. సో 4 ఆప్షన్స్లో చూస్ చేసుకునే కంటే 3 ఆప్షన్స్లో చూస్ చేసుకోవడం ఈజీ కదా. మీకు లక్ అంటే మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక ఆప్షన్ అనేది ఆడ్గా ఇచ్చింటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే మీరు ఆడ్గా ఉన్న ఆప్షన్ అంటే వాల్యూస్ ఎక్కువ కానీ వాల్యూ తక్కువ కానీ ఇచ్చింటారు, మరి అంటే మిగతా ఆప్షన్స్కి రిలేటెడ్ లేకోకుండా ఇచ్చింటాడు. సో ఆ ఆప్షన్ అయితే మీరు ఎలిమినేట్ చేసి మిగతా ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకా కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ ఆల్ ఆఫ్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ ఇలా ఇచ్చింటారు, లేదంటే బోత్ ఏ అండ్ బి ఇలా ఇచ్చింటారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ది అబౌవ్ కానీ బోత్ ఏ అండ్ బి కానీ నన్ ఆఫ్ ది అబౌవ్ కానీ ఇలా ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో మీరైతే అలా ఇస్తే ఆ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇంకా కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ కొన్ని ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే అసలు సింక్ లేకోకుండా ఇచ్చింటాడు, ఒక్కటి మాత్రమే ప్రాపర్గా ఇచ్చింటాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింక్ లేకోకుండా ఇచ్చిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి క్వశ్చన్కి తగ్గినట్టు ఉన్న ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు టైం అనేది ఎక్కువగా మ్యాథ్స్కి తీసుకుంటుంది. సో మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాకు టైం ఎక్కువ పడుతుంది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. లేదు నాకు ఫస్టే ఆప్షన్స్ అంటే ఆన్సర్స్ రాకపోతే నేను డిమోటివేట్ అవుతాను అని అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ కెమిస్ట్రీ నుంచి కానీ ఫిజిక్స్ నుంచి ఉన్న కానీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. ఎందుకంటే మీకు ఆన్సర్స్ అన్నీ వస్తుంటే మీరైతే కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా ఫాస్ట్గా చేయడానికి చూస్తారు. కాబట్టి మ్యాథ్స్కి ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళైతే ఫస్ట్ మ్యాథ్స్కి ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో ఇవి కెమిస్ట్రీ ఫిజిక్స్ నుంచి అయితే ఓన్లీ జస్ట్ చదివేసి ఆన్సర్స్ పెట్టేయాలి కాబట్టి ఈజీ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫిజిక్స్ రిలేటెడ్ అయితే క్వశ్చన్లో ఇచ్చిన యూనిట్స్కి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ని అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వశ్చన్కి అడిగింటాడు మీటర్ పర్ సెకండ్స్, దానికి క్వశ్చన్లో ఇచ్చింటాడు ఆప్షన్స్లో, కొన్ని ఆప్షన్స్లలో సెంటీమీటర్ పర్ సెకండ్స్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇలా ఏదో ఒకటి ఇచ్చింటారు. సో మీటర్ పర్ సెకండ్స్ ఎక్కడుందో దాన్ని అయితే చూస్ చేసుకోండి. ఇలా ఉంటాయి కదా, అవి అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని మ్యాథ్స్లో సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉంటాయి. క్వశ్చన్ అంతా సాల్వ్ చేయకుండా జస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. అలాంటివి ఉంటాయి, అవి కూడా ఈజీగా సాల్వ్ చేయండి. మొత్తం సాల్వ్ చేయకుండా జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తూ. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఎగ్జామ్లో ఈ తప్పు అసలు చేయకండి. అంటే మనము ఆన్సర్స్ రానివి ఏం చేస్తాం, పక్కన వాళ్ళతో చెప్పించుకోవాలి అని అనుకుంటాము, అది ఎవరైనా అనుకుంటారు, కామనే. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాలిసెట్ ఎగ్జామ్లో అందరికీ సేమ్ క్వశ్చన్సే ఉంటాయి. ఇప్పుడు ఒక బెంచ్లో 2 అబ్బాయిలు కూర్చున్నారు, అందరికీ సేమ్ క్వశ్చన్సే ఉంటాయి, కానీ ఆర్డర్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ క్వశ్చన్ ఈ అబ్బాయికి 10th క్వశ్చన్లో ఉంటుంది. ఈ అబ్బాయి వచ్చి అరే నాకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పరా ఆన్సర్ అంటే ఈ అబ్బాయి ఏమో చెప్తాడు, కానీ ఈ అబ్బాయికి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, కానీ ఈ అబ్బాయికి ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ అబ్బాయికి ఫస్ట్ క్వశ్చన్ అనేది సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిలేటెడ్ ఉంటే ఈ అబ్బాయికి ఫస్ట్ క్వశ్చన్ అనేది మెన్సురేషన్ నుంచి వాల్యూమ్స్ ఇలాంటి ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చింటాడు. సో అలా క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో మీరైతే అసలు చెప్పించుకోకండి. ఓకేనా, ఎందుకంటే సెట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మీకు ఆన్సర్స్ చెప్పించుకోవాలంటే
మీ సెట్ ఏదైతే అదే సెట్ ఉన్న వాళ్ళకి అడిగితేనే మీ ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఓకేనా? అండ్ నేను ఏం చెప్తానంటే మీరు ఎవరికి అడుక్కోకుండా మీ ఎగ్జామ్ మీరు రాసుకోండి. ఎందుకంటే కొంతమంది ఆన్సర్స్ తప్పైనా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇదన్నమాట ఓవరాల్గా నేను మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఈ తప్పులు అసలు చేయకండి. అండ్ నెక్స్ట్ ఆన్సర్స్ బీఆర్సీ ఇలా చూస్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ మీరైతే ఎగ్జామ్ మంచిగా రాసిరండి. ఆల్ ద బెస్ట్. వచ్చిన తర్వాత కీ షీట్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.